హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ బ్రాహ్మణుడి యుక్తి. ఇది ఒక గుజరాతీ జానపద కథ. సురేంద్రనగర రాజవంశానికి జాదోజీ భట్టు అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు 90 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన దివాణానికి వెళ్ళడం మానుకుని ఏడాదికొకసారి వార్షికం పుచ్చుకోవడానికి మాత్రమే వెళుతూ ఉండేవాడు. ఆయన స్థానంలో ఆయన తమ్ముడి కుమారుడు వల్లభజీ అనేవాడు రాజపురోహితుడిగా పనిచేస్తున్నాడు. కొలువు మానుకున్న జాదోజీ భట్టుకు దివాణం వ్యవహారాలలో ఆసక్తి ఏమాత్రమూ తగ్గలేదు. రోజూ వల్లభజీ ఇంటికి రాగానే దివాణం విశేషాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయన పూజలో ఉండగా వల్లభజీ ఇంటికి వచ్చి రాజకుమారులు తమ రాజ్యాన్ని పంచుకోబోతున్నట్టు చెప్పాడు. అది 2 నగరాలు, 12 గ్రామాలు గల ఆస్తి. సురేంద్రనగరము, చూడా అనేవి నగరాలు. రాజకుమారుల పేర్లు అర్జున్ సింగ్, సబల్ సింగ్. వారిలో ఒకరికి ఒక నగరంతో పాటు 6 గ్రామాలు, రెండో వాడికి రెండో నగరంతో పాటు మిగిలిన 6 గ్రామాలు వస్తాయి. కానీ ముఖ్య నగరమైన సురేంద్రనగరం తనకు కావాలని ఇద్దరు అన్నదమ్ములు పట్టుదలగా ఉండటం చేత విభజన నిలిచి ఉన్నది. జాదోజీ భట్టు పూజ ముగించి లేచాడు. పెద్దవాడైన అర్జున్ సింగ్కు సురేంద్రనగరం రావాలని ఆ వృద్ధుడి కోరిక. దాన్ని పెద్దవాడికి ఇచ్చి రెండోవాడికి ఎలాగైనా చూడా నగరం వచ్చేటట్టు చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయం ఆయన దివాణానికి వెళ్ళాడు. తలవని తలంపుగా ఆయన వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఒక గదిలో రాజకుమారులు మాట్లాడుకుంటుంటే జాదోజీ భట్టు అక్కడికి వెళ్ళాడు. శ్రమపడి మీరెందుకు వచ్చారు? కబురు పెడితే మేమే మీ వద్దకు వచ్చి ఉండేవాళ్ళం గదా అన్నారు రాజకుమారులు ఆయనతో. మీరు భాగాలు పడుతున్నారని విని మిమ్మల్ని ఆశీర్వదించి పోవటానికి వచ్చాను నాయనలారా అన్నాడు జాదోజీ భట్టు. భాగాలు ఎలా పడాలో ఇంకా నిర్ణయం కాలేదు. పెద్దవాణ్ణి గనక ముందు ఎన్నుకోవలసినది నేనేనంటున్నాను. కానీ సబల్ చిన్నవాడికే ముందు ఎన్నుకునే హక్కు ఉంటుందంటున్నాడు. ఏది ఉచితమో మీరే చెప్పకూడదా అన్నాడు అర్జున్ సింగ్. నేను ఎలా చెబుతాను? మీరిద్దరూ నాకు ఒకటే. అదీగాక రాజకార్యాలలో తలదూర్చడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. నేనేదో రామ కృష్ణ అనుకుంటూ కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నవాణ్ణి అన్నాడు జాదోజీ భట్టు. కనుకనే మీ నిర్ణయం మాకు అవసరం. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం అన్నారు రాజకుమారులు. మీకొక చిన్న కథ చెబుతాను. శ్రద్ధగా వినండి నాయనలారా. పూర్వం ఒక ఋషి వద్ద 2 శిష్యులుండేవారు. వాళ్ళు 12 ఏళ్లపాటు గురువుకు సేవ చేసి ఆయన వద్ద నేర్చుకోదగినదంతా నేర్చుకుని వెళ్ళిపోవటానికి గురువుగారి అనుమతి కోరారు. అప్పుడా ఋషి అగ్నిగుండం నుంచి కొంచెం బూడిద తీసి 2 శిష్యుల చేతిలోనూ ఉంచాడు. ఒక శిష్యుడు వెంటనే ఆ బూడిదను నోట వేసుకుని మింగాడు. రెండోవాడు దాన్ని అవతల పారేశాడు. బూడిద మింగిన శిష్యుడు అఖండ పండితుడై సుఖంగా జీవించాడు. రెండోవాడు మందమతి అయిపోయి తనకు సరిగా విద్య చెప్పలేదని గురువును నిందించాడు. అలా మీరు నన్ను నిందించకుండా ఉండేటట్టయితే మీరు భాగాలు పడటానికి నేను రేపు మీకు ఒక మార్గం చెబుతాను అన్నాడు జాదోజీ భట్టు. మర్నాడు ఉదయం ఆయన చెప్పిన పద్ధతిలో భాగాలు పడడానికి రాజకుమారులిద్దరూ ఒప్పుకున్నారు. జాదోజీ భట్టు ఇంటికి వెళ్ళిపోయి మంచి శిష్యుడిలాగా ప్రవర్తించు, అంతా సవ్యంగా జరిగిపోతుంది అని అర్జున్ సింగ్కు ఒక చీటీ పంపాడు. మర్నాడు ఉదయం ఆయన రాజభవనానికి వచ్చాడు.
ఇతరులు ఎవరూ లేకుండా ఆయన వెంట రాజకుమారులిద్దరూ ఒక గదిలో చేరారు. జాదోజీ భట్టు 2 మడిచిన కాగితాలు తీసి వీటి మీద సురేంద్రనగరం అని చూడా అని రాశాను. మీరిద్దరూ చెరొక కాగితము తీయండి. ఎవరికి ఏ నగరం పేరు గల చీటీ వస్తే ఆ నగరము, దానికి చెందిన 6 గ్రామాలు తీసుకోండి అన్నాడు. అర్జున్ సింగ్ చప్పున ఒక చీటీ తీసి దాన్ని విప్పి చూడకుండానే నోట్లో వేసుకుని మింగేశాడు. సబల్ సింగ్ ఆశ్చర్యంతో అందులో ఏమి రాసి ఉన్నది చూడలేదే అన్నాడు. దానికేముంది, ఈ చీటీ మీద రాసిలేని నగరం నాదే కదా అన్నాడు అర్జున్ సింగ్. సబల్ సింగ్ తన చీటీ విప్పి చూస్తే దాని మీద చూడా అని రాసి ఉన్నది. ఆ ప్రకారమే రాజ్య విభజన జరిగిపోయింది. ముసలివాడు 2 చీటీల మీద చూడా అనే రాసి మోసం చేశాడని సురేంద్రనగరంలో ఇప్పటికీ చెప్పుకుని నవ్వుకుంటారు. ఇదండి బ్రాహ్మణుడి యుక్తి అనే గుజరాతీ జానపద కథ. ఇప్పుడు పాల వ్యాపారం అనే కథ విందాం. దేవరపల్లె గ్రామంలో గంగన్న అనే రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం కలిసి రాలేదు. అందుచేత అతను సంతలో 4 ఆవులు, 4 గేదెలు కొని పాల వ్యాపారం ప్రారంభించాడు. బ్రతికి చెడ్డవాడు గదా అని చాలామంది గ్రామస్తులు అతని వద్ద పాలు కొంటూ వచ్చారు. ఆ ఊరి వైద్యుడు సోమేశ్వర శాస్త్రి కూడా గంగన్న వద్దనే పాలు పోయించుకునేవాడు. గంగన్న కష్టాలు గట్టెక్కాయి. పాల వ్యాపారం అతనికి బాగా కలిసి వచ్చింది. అయితే అతనికి రాను రాను డబ్బు మీది ఆశ ఎక్కువ అయింది. అందుచేత అతను పాలలో నీళ్లు కలిపి అమ్మసాగాడు. ఒకసారి సోమేశ్వర శాస్త్రి గంగన్నతో, ఈ మధ్య పాలు బాగా పలచగా ఉంటున్నాయి అన్నాడు. ఎండలు కదా బాబూ, గొడ్లకు మేత లేక అవి నీళ్లు తాగి బతుకుతున్నాయి. అందుకే పాలు కొంచెం పలచబడ్డాయి అన్నాడు గంగన్న. గంగన్న అబద్ధమాడుతున్నాడని సోమేశ్వర శాస్త్రి గ్రహించి చేసేదేమీ లేక ఊరుకున్నాడు. ఇలా ఉండగా వర్షాకాలం వచ్చింది. గంగన్న గేదెలు కృశించిపోసాగాయి. ఆ గ్రామంలో మనుషులకు, పాడి పశువులకు కూడా వైద్యం చేసేది సోమేశ్వర శాస్త్రే. అందుచేత గంగన్న శాస్త్రి వద్దకు వచ్చి తన గేదెలు ఎండిపోతున్నాయని చెప్పి మందు అడిగాడు. గంగన్నకు బుద్ధి చెప్పడానికి శాస్త్రికి మంచి అవకాశం దొరికింది. ఆయన ఒక సీసాలో ఏదో పచ్చని ద్రవం పోసి ఇచ్చి, గంగన్న, ఈ మందు ఉదయం పూట కుడితిలో కలిపి నీ గేదెలకు ఇయ్యి అని మందు ఖరీదు కింద 2 రూకలు తీసుకున్నాడు. రోజు 2 రూకలు చెల్లించి మందు తీసుకుని గంగన్న తన గేదెలకు పెట్టుతూ వచ్చాడు. కానీ గేదెలు కృశించటం మానలేదు. ఒకరోజు గంగన్న శాస్త్రితో, రోజు 2 రూకలు ఖర్చవుతున్నదే గాని మీ మందు ఏమీ పనిచేయటం లేదు అన్నాడు. శాస్త్రి తాపీగా, వర్షాలు గదా, మూలికల్లో నీరు చేరి ఉంటుంది, అందుకే మందు పనిచేయటం లేదు అన్నాడు. ఈ మాట విని గంగన్నకు చాలా కోపం వచ్చింది. అతను గ్రామాధికారి వద్దకు వెళ్ళి శాస్త్రి తన దగ్గర డబ్బు కాజేసి రంగునీళ్లు మందని ఇచ్చినట్టు ఫిర్యాదు చేశాడు. మందు పనిచేయటం లేదంటే శాస్త్రి గంగన్నతో అన్న మాటలు విని గ్రామాధికారి ఆశ్చర్యపోయాడు. గ్రామాధికారి శాస్త్రిని పిలిపించి, గంగన్నతో, మీరు ఇలా ఇలా అన్నారట, నిజమేనా అని అడిగాడు. దానికి శాస్త్రి, ఎండాకాలంలో గేదెలు నీరు ఎక్కువగా తాగి నీళ్లపాలు ఇచ్చినప్పుడు వర్షాకాలంలో మొక్కలకు నీరు ఎక్కువై పసరు పలచబడి మందు పనిచేయకపోవటం ఆశ్చర్యమా అని గ్రామాధికారిని ఎదురు అడిగాడు. గంగన్న పాలలో నీళ్లు కలుపుతున్నాడని గ్రామాధికారి గ్రహించాడు.
గంగన్నకు బుద్ధి చెప్పడానికే శాస్త్రి అలా చేశాడని కూడా అర్థమైంది. అక్కడ ఉన్నవారంతా గంగన్న పాలలో నీళ్లు కలుపుతున్నాడని గ్రామాధికారితో అన్నారు. గంగన్న తన తప్పు ఒప్పుకుని ఈసారికి క్షమించమని, ఇక ఎన్నడూ అలా చేయనని అన్నాడు. తర్వాత శాస్త్రి గంగన్న గేదెలకు సరి అయిన వైద్యం చేసి వాటిని బాగుచేశాడు. ఇదండి పాల వ్యాపారం అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.